శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. రాబోయే 2026 సంవత్సరంలో జన్మ సంఖ్య 5, బర్త్ నెంబర్ 5 అంటే ఏ నెలలోనైనా సరే, జనవరి నుంచి డిసెంబర్ మధ్యన ఏ నెలలోనైనా సరే 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ ఈ తేదీలలో జన్మించిన వారికి 2026 సంవత్సరంలో ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, ఏ రంగంలో ప్రగతి ఉండబోతుంది, ఏ రంగంలో ఎలాంటి మనం కనుక నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు, రెమెడీస్ ఏమిటి, ఇవన్నీ కూడా చూద్దామండి. అదేవిధంగా జన్మ సంఖ్య 5 అయినా, 5, 14, 23 ఒకటే అయినా కూడాను 5వ నెంబర్ వారికి గుణగణాలు ఒక రకంగా ఉంటాయి, 14వ తేదీలో జన్మించిన వారికి గుణగణాలు ఇంకో రకంగా ఉంటాయి. సో 23 కూడా వారికి కాస్త డిఫర్గా ఉంటాయి. అంటే సో వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకున్న తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి. అంటే ముఖ్యంగా 5వ తేదీన జన్మించిన వారికి ఏంటంటే ఏ మాసమైనా కావచ్చు, దర్ న్యాచురల్ కమ్యూనికేటర్, మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి ఈ 5వ తేదీలో జన్మించిన వారికి. ఎవరితో అయినా ఇట్టే వెంటనే కలిసిపోయే గుణం ఉంటుంది ఈ 5వ తేదీన జన్మించిన వారికి. అదేవిధంగా దే ఆర్ వెరీ ఫాస్ట్ లెర్నర్స్, అంటే కొత్త విషయాలను త్వరగా గ్రహించగలుగుతారు. ఐడియాలు, ట్రావెల్, అడ్వెంచర్ అంటే కూడా ఇష్టం. ఎందుకు అంటే బుధుడు కమ్యూనికేషన్ కారకుడు, పాదరసం లాంటి వాడు 5వ నెంబర్ అంటే కూడా. సో కాబట్టి తెలివితేటలు కలిగిన వారు బుధుడు అంటే బుద్ధికి కారకుడు. మరి నెగిటివ్ ఏమైనా ఉందా అంటే ఇంపల్సివ్ డెసిషన్స్ అని, ఎమోషన్స్లో వెంటనే నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. కొంచెం ఫోకస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేగంగా తగ్గించి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే దే ఆర్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అండి. మరి 14వ తేదీన జన్మించిన వారికి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని అంటే 1 పక్కన 4 అండి. 1 అంటే రవి, 4 అంటే ఈ యొక్క రవి రాహు కాంబినేషన్. సో అనలిటికల్ థింకర్ అని చెప్పవచ్చు, లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. ప్రాక్టికల్ మైండ్ వారిది, లాజికల్ అప్రోచ్ ఉంటుందండి. లాజిక్ లేకుండా ఏది చేయరు. దే ఆర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఒకటి కాదండి, ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాలన్న ఆసక్తి బాగా ఉంటుంది 14వ తేదీలో జన్మించిన వారికి. వేగంగా విషయాలను కూడా అర్థం చేసుకునే కెపాసిటీ వారికి ఉంటుంది, ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. సో మరి ఏదైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మైండ్ చేంజెస్ క్విక్లీ, అంటే ఒక ప్లాన్కి, ఒక నిర్ణయానికి నిలకడ కొంచెం తక్కువ అని చెప్పాలండి. మధ్యలోనే కొత్త ఐడియాలకు వెళ్ళే స్వభావం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 1 టాస్క్ అట్ ఏ టైం, మల్టిపుల్ టాస్క్ చేయకండి. ఎవరికైనా సరే జనరల్గా ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ ఫలితం వస్తుంది, సక్సెస్ వస్తుంది. కాబట్టి సో అలా ఉంటే 14 వరకు లైఫ్ బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. మరి 25వ తేదీలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది, వారి గుణగణాలు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా దే ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ స్మార్ట్ థింకర్. 2 అంటే చంద్రుడు, ఈ యొక్క 3 అంటే గురుడు. సో సృజనాత్మకత కలిగి ఉంటారు, మంచి మాట తీరు ఉంటుంది, మంచి ఐడియాలు ఉంటాయి. ప్రతి విషయంలో తమకంటూ కొంత ప్రత్యేకత చూపే గుణం కలిగిన వారు ఈ యొక్క 23వ తేదీన జన్మించిన వారండి. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వీరి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీరి ప్లానింగ్, పీపుల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్స్ కూడా బాగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మరి నెగిటివ్ ఏంటయ్యారంటే ఓవర్ థింకింగ్ ప్లస్ స్ట్రెస్, అంటే చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటుంది. దీనివల్ల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందండి. రైట్, 2026 సంవత్సరంలో సాధారణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఉద్యోగము, వ్యాపార విస్తరణకు మంచి సంవత్సరం అండి. ముఖ్యంగా ఏంటంటే చంద్ర రాశిలో, కర్కాటక రాశిలో ఈ యొక్క గురుడు బలవంతుడు. చంద్ర గురు కాంబినేషన్ అంటే 5 అంటే 5, 1 + 4 = 5. మొత్తంగా చూస్తే ఏంటంటే సో ఇది ఒక బ్యూటిఫుల్ నెంబర్, కమ్యూనికేట్ నెంబర్. మీరు 1 నుంచి 9 వరకు చూస్తే మధ్యలో ఉండే నెంబర్ 5 అండి. సో అటు 4 ఇటు 4 ఉంటే మధ్యలో ఉంటుంది అనమాట. సో బ్యాలెన్స్డ్గా నేచర్ కలిగి ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ప్రయాణాలు, లగ్జరీ వస్తువులు, షాపింగ్ కోసం కొంత ఖర్చు చేస్తారు, ఖర్చు పెరుగుతుంది. మైండ్ ఫాస్ట్గా ఉంటుంది, డెసిషన్స్ కూడా ఫాస్ట్గా తీసుకుంటారు. కానీ ఓవర్ థింకింగ్ వల్ల ఆందోళన వచ్చే అవకాశం ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. మీరు అదృష్ట రంగులు, సంఖ్యలు, డైరెక్షన్స్ ఏవి బాగుంటాయి అంటే ముఖ్యంగా ఫేవరబిలిటీ ఇచ్చే కలర్స్ ఆకుపచ్చ, లైట్ బ్రౌన్, అదే పాస్టల్ టోన్స్ అని అంటారు కదా, అవి కూడా బాగుంటాయి. సంఖ్యలు వచ్చి 5, 6 సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి. డైరెక్షన్ వచ్చి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము బాగుంటుంది, వీరికి ఫేవరబుల్గా ఇస్తుంది. లేడీస్కి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యొక్క కమ్యూనికేషను, సోషల్ మీడియా, మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్స్ చేసేవారికి, ట్రావెలింగ్, టూరిజం వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ఒక వెలుగుతారని చెప్పాలండి. సంబంధాలలో ఏంటంటే ముఖ్యంగా ఒకేసారి చాలా మాటలతో ఎక్స్ప్లోర్ కాకుండా కూలుగా, నిదానంగా మాట్లాడితే మంచిగా అర్థమవుతుంది. సో కాబట్టి ఎన్నో విషయాలు చెప్పాలి అనుకోకండి, 1 by 1 చెప్పాలనే ప్రయత్నం చేయండి. మరి జాబ్ మార్కెటింగ్, ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, మీడియా, టూరిజం, పిఆర్
పర్సనల్ రిలేషన్షిప్స్, పబ్లిక్ రిలేషన్షిప్స్, ట్రైనింగ్, బ్రోకరేజ్ వంటి ఉద్యోగాలకి ఇది బెటర్ ఇయర్ అని చెప్పాలి 2026 అనేది. జూన్ 4 నుంచి ఆగస్టు 15 మధ్యన ఆఫీస్లో లేదా పర్సనల్ రిలేషన్షిప్లో వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ట్రై టు అవాయిడ్, బీ కేర్ఫుల్. మరి బిజినెస్ అని చూస్తే ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, ట్రావెలింగ్, ట్యూషన్స్, ఫ్రాంచైజ్ మోడల్స్ మొదలు పెడితే కనుక మంచి ఫలితాలు వస్తాయంటే 2026లో 5వ సంఖ్య వారికి. సో వృధా ఖర్చులు అంటే వృధా ప్రయాణాలు, అన్నెసరీ ట్రావెల్స్ కానీ ఫ్యాన్సీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకోగలగాలండి. ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. బెస్ట్ పరిహారం ఏంటంటే, రెమెడీ ఏంటంటే, ఈ సంవత్సరం పర్ఫ్యూమ్లు మాత్రం గిఫ్ట్గా ఇవ్వకపోవడం ఒక రెమెడీగా భావించండి. అదేవిధంగా మీరు ఎవరైతే మ్యారీడ్ మెన్ ఉంటే కనుక, వివాహిత పురుషులు ఉంటే కనుక, మీరు ఏమైనా కొలీగ్స్, నేబర్స్, ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, స్త్రీ ఫ్రెండ్స్ ఉంటే అలాంటి వారికి ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి తెలిసేగానే ఇవ్వండి. సో సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీ పాటించాల్సిన అవసరం అయితే ఉంది. సో 5వ నెంబర్ వరకు 5, 6 బాగుంటాయి. సో డోంట్ వరీ. రాబోయే 2026 సంవత్సరంలో మనం కూడాను ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము. గోల్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. 5 ఎలిమెంట్స్ అని చెప్తూ ఉంటాం లైఫ్లో. ముఖ్యంగా సక్సెస్ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక జాబ్, ఒక బిజినెస్, ఒక ప్రేమ, ఒక వివాహం, ఒక చిల్డ్రన్, ఇవే కాదండి, ఒక ట్రిప్ కాదు. సో అన్నింటిలో ఒక దాంట్లో గోల్ పెట్టుకున్నామంటే సక్సెస్ కాగలుగుతాం. అవేంటంటే HRMSC. హెచ్ ఫర్ హెల్త్, ఆర్ ఫర్ రిలేషన్షిప్, ఎం ఫర్ మనీ, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సి ఫర్ కెరీర్. ఒక్కో దాంట్లో ఒక గోల్ పెట్టుకున్నా. హెచ్ అంటే హెల్త్. సో మనకు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేకపోతే స్టార్ట్ చేయండి. లేదంటే ఏదైనా బ్రిస్క్ వాక్ చేద్దాం అనుకుంటున్నా, చేయలేకపోతున్నాం, చేయండి. యోగా చేద్దాం అనుకుంటే చేయొచ్చు. లేకుంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం, సో అలాంటిది ఏదైనా అలవాటు చేసుకోండి. అలాంటి రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు ఎక్కడైతే ఎవరితో ఏదైనా నెగిటివ్గా ఉంటే, సో వాటి గురించి రివర్స్ సైకాలజీ, పాజిటివ్గా ఆలోచించడం మొదలెడితే, సో వారి భారం మనం దించుకోగలుగుతాం. సో వారి బర్డన్ మనం మోయలేకుండా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉంటాం. ఎం ఫర్ మనీ, సంపాదన ఉండబోతుంది కానీ అన్నెసరీ ట్రావెల్స్ ద్వారా అన్నెసరీ ఎక్స్పెండిచర్స్, కాస్ట్లీ థింగ్స్ వల్ల కొంచెం ఖర్చు కూడా చూస్తుంది కాబట్టి, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవటం. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధన కూడా ఏదో కూడా అలవర్చుకోవాలండి. 1 టాస్క్ అట్ ఎ టైం. ఒక ధ్యాస, ధ్యానము, ఫోకస్ అనేది కూడా ఆధ్యాత్మిక కిందికి వస్తుంది. సి ఫర్ కెరీర్, కెరీర్లో గోల్ పెట్టుకోండి. 2026లో ఉన్నాం. నెంబర్ 1 సంఖ్య. రవి బుధ మిత్రులే అవుతారు. సో కాబట్టి ఏంటంటే హ్యావ్ గోల్. 26లో మంచిగా స్టార్ట్ చేయండి. సో మీ యొక్క డ్రీమ్స్కి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ ఇలా డివైడ్ చేసుకొని సో చేసుకుంటే కనుక డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఇయర్ అండి. ఏదేమైనా 2026 సంవత్సరంలో మీ అందరికీ కూడా మీ యొక్క రంగాల్లో, అదేవిధంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు మరియు మీరు కోరుకున్న విధంగా మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, ఇంకా మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి, అలాంటి వారి కోసం, మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా ఉంటే అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుండి మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరు చూసుకునే విధంగా, మీ యొక్క గోచారం మీరు పరిశీలించుకునే విధంగా, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు జాతక చక్రాలు మీరు చూసుకునే విధంగా సో అలా డిజైన్ చేసాము. చాలా ఈజీగా ఉంటుంది. వీడియోస్ ఉన్నాయి. 30 రోజులు కూడా 30 డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి ముందుకు వచ్చాము, రిలీజ్ చేసామని. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటూ లాగిన్ అవ్వండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు నేర్చుకునే విధంగా సో మీకు డిజైన్ చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదే కాకుండా మీరు 5వ నెంబర్ వారా, 14, 23, సో ఈ యొక్క గుణగణాలు చెప్పాం కదా, మీరు ఏ నెంబర్ వారు, మీకు టాలీ అయ్యాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.